2025 జూన్ మాసం 7వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందనేది. మీరు ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం అనేది మొదలైంది 8 అక్టోబర్ 2025న. ఇది ప్రూవన్ అయ్యింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి ఒక్క గ్రహం మాత్రమే యోగిస్తోంది. మిగతా గ్రహాలన్నీ వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారికి గురువు గారు యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా, హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక మీరు విజయం సాధిస్తారు. ధన లాభం ఉంటుంది. కలిసి వచ్చే వారాలు ఈ 2 వారాలు. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. శత్రువులు ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉన్నది ఆ రోజు కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక. కుంభరాశి వారికి 2వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. రవి దృష్టి శని మీద ఉన్నది. శని ఎక్కడైతే ఉంటాడో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏనాడు శని నడుస్తుంది కుంభరాశి వారికి. జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. ఫ్యామిలీ పరంగా, ధన పరంగా కూడాను చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. ఈ వారం అనేది సకాలంలో చేతికి ధనం అనేది రాదు. లవర్స్ కి చాలా బాగుంటది. ఎందుకంటే పంచమ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది. మీ లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేస్తారు. మీ లవర్ చాలా అనుకూలంగా ఉన్నది ఈ వారం అనేది. శత్రువులు అనేవాళ్ళు ఉంటారు మీకు. శత్రువులు మిత్రులు అవుతారు ఈ వారం. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సప్తమాధిపతి అయిన శని 8వ స్థానంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం 9వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మీకు చాలా బాగుంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా బుధుడు ఇంటెలిజెన్స్ కారకుడు, డిసిషన్ మేకింగ్ కారకుడు. అలాంటి బుధుడు 9వ స్థానం ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పడి మంచి లాభాలు చూస్తారు. కెరియర్ పరంగా మీకు చాలా చాలా బాగుంటుంది. దశమాధిపతి అయిన కుజుడు మీకు 9వ స్థానంలో ఉండి గురువు గారు పంచమ దృష్టితో కుజుడిని చూస్తున్నాడు. దాని మూలంగా మీకు కెరియర్ పరంగా బాగుంటుంది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.